నమస్తే. తెలుగు సంవత్సరాది ఉగాది అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఈ ఉగాది సందర్భంగా చేసే రాశి ఫలితాల్లో భాగంగా కుంభరాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు ఏవైనా ఉంటే గురువుగారితో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం గురువుగారు. కుంభరాశికి సంబంధించి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? రాజపూజ్యం, అవమానం, వ్యయం, ఖర్చు ఈ విషయాలు చెప్పండి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు. అంటే ఈ 9 పాదాలు కలిపితే మనకు కుంభరాశికి వస్తుందండి. ఈ కుంభరాశి వారు కాస్త శతభిష నక్షత్రం వాళ్ళు మాత్రం కాస్త ఈ వర్షాకాలంలో ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు ఉంటే తీసుకుంటూ బాగుంటుందండి. వీరికి సాధారణ ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి కందాయ ఫలాల్లో కూడా. తర్వాత వీరికి కూడా 14 ఆదాయం 14 ఖర్చు అండి, సమానంగా ఉంటుంది. బాగుంది. ఆదాయం అదే స్థాయిలో ఖర్చు పెడతారు. రాజ్యపూజ్యం 6 భాగాలు ఉంది, అవమానం ఒకటి ఉందండి. చాలా మంచి పేరు సంపాదిస్తారు వీడు ఈ కుంభరాశి వారు. నిండు కుండలాగా ఉంటాడు రా అని చెప్పంటారు. అన్ని తెలిసినా తెలియనట్టుగా ఉంటారు. వాళ్ళు ఉండే ఒక విశేషమైనటువంటి గుణం అది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్లకు 30 ఏప్రిల్ వరకు గురువు 3వ స్థానంలో ఉండడం చేత మిత్ర వియోగం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ భంగం కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, బంధు విరోధం కలుగుతుంది, శరీర బాధలు కలిగే అవకాశం ఉంటుంది. మరి తర్వాత 1 ఏప్రిల్ 1 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా 4వ స్థానంలో గురువు ప్రవేశం వల్ల తేజోహాని, బుద్ధి చాంచల్యము, ధన నష్టము, వాహన మూలక బాధలు కలిగే అవకాశం ఉంది. శని సంవత్సరాంతం వరకు కూడా 1లో 7.5 శని అంటారు, ఇప్పుడు ఆరంభం కాబోతుందండి వీళ్ళకు. దానివల్ల విపత్తులు, అపకీర్తి, బుద్ధి చాంచల్యము, బంధు విరోధము, అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. రాహు సంవత్సరాంతం వరకు ద్వితీయంలో ఉండటం వల్ల మంగళప్రదమైనటువంటి కార్యాచరణ కలిగి ఉంటారు. కీర్తి సౌభాగ్యం ఉంటుంది, సర్వత్రా అనుకూలం ఉంటుంది. కాస్త వాక్ పౌరుషం మాత్రం కలుగుతుంది, ఎందుకంటే మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది. కేతువు సంవత్సరాంతం వరకు కూడా 8వ స్థానంలో ఉండటం వల్ల శరీర బాధ ఎక్కువగా ఉంటుంది, మన క్లేశాలు ఎక్కువగా ఉంటాయి, తరచు ప్రయాణాలు చేస్తుంటారు వీళ్ళు. వాహన ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కష్టం ఎక్కువ ఉన్నా కానీ ఫలితం మాత్రం కొంచెం స్వల్పంగా ఉంటుందండి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటుందంత మంచిది. వీరు గురువు, శని, కేతువు 3 గ్రహాలకు జపదానాదులు చేసుకోవడం ఉత్తమం అండి. ఈ కుంభరాశి వారికి అధిష్టాన దైవాలు చెప్పాలంటే మాత్రం రాశి వారికి శివుడు, ఈశ్వరారాధన ముఖ్యము, హనుమదారాధన మంచిది. ధైర్యం కోసం. గురువు కూడా వీరికి అయితే రాశ్యాధిపతి ఇక రాశి ప్రస్తుతం కుంభానికి అనుకూలంగా లేని కారణంగా గురువు ఆరాధన, గురు జపము, శని ఆరాధన, శని జపము, కేతు ఆరాధన, కేతు జపం చేసుకోవడం ఉత్తమం. వీరికి సంబంధించి గురువు పరంపరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారు కానివ్వండి, తర్వాత ఇతరత్ర దైవాలు గురు పరంపరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి వారు కానివ్వండి, ఇతర ఇక దక్షిణామూర్తి లాంటి దైవాలు కానీ ఎవరే కానీ మనం ఆరాధించవచ్చు. ఇక తర్వాత ఈ శని ఆరాధన వల్ల కూడా ఏం చెప్పంటే శని అనుకూలంగా లేని కారణంగా, అంతేకాకుండా జీవిత పర్యంతం వీరికి ఉపయోగపడేవారు ఈశ్వరుడు కూడా ఉపయోగపడతారు. కాబట్టి ఈశ్వర ఆరాధన, హనుమద ఆరాధన కూడా చాలా బాగా ఉంటుంది. కేతువు కూడా అంత అనుకూలంగా లేని పరిస్థితిలో ప్రస్తుతం వీరికి గణపతి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చాలా ముఖ్యం. ముఖ్యంగా భగవంతుడిని ఎక్కువగా నమ్మిన వాళ్ళకి అసలు చాలా మంచి జరుగుతుంది అని మనం నిత్యం వింటూనే ఉంటాం ఎక్కడో చోట. అలాగే దైవాన్ని నమ్ముకోండి. ఈశ్వర ఆరాధనతో పాటు గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు, దైవారాధన విషయంలో జాగ్రత్త వహిస్తూనే మీకు అంత బాగుంది సంవత్సరం. చక్కగా రాజపూజ్యం, మీకు ఆదాయం
వ్యయం సమంగా ఉన్నప్పటికీ రాజపూజ్యం చాలా బాగుంది. అంటే మీరు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. కొన్ని కొన్ని విషయాల్లో ఒడిదుడుకులు ఉండటం సహజం. వాటిని అధిగమించాలంటే దైవాన్నే నమ్ముకోవాలి. తప్పకుండా గురువుగారు చెప్పినటువంటి పరిహారాలను చేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ రాశిని అందరికీ, కుంభరాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.